ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర రైల్వే ప్రమాదం. అదేవిధంగా భారీ సంఖ్యలో మృతులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. గురలకి తెలియదు. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగిందనమాట. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ రైలు ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 70 మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారనమాట. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో సో ఇక ముఖ్యంగా అంటే ఈ ప్రమాద ఘటన స్పెయిన్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్పెయిన్లో మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హై స్పీడ్ రైలు అడ్జమ్ వద్ద పట్టాలు తప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో అది కూడా పట్టాలు తప్పింది. 2 రైళ్లు ఢీకొట్టడంతో అక్కడ వాతావరణం అయితే ఏర్పడింది. రైలు బోగీల మధ్య మృతదేహాలు చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం సంఘటన స్పెయిన్ అడిఫ్ రైల్ నెట్వర్క్ ఆపరేటర్లు అధికారికంగా ధృవీకరిస్తూ ఎక్స్లో ఇక పోస్ట్ చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అయితే పేర్కొన్నారు. చికిత్స పొందిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, 30 మంది ఇక కొనవిపురితో కొట్టుమిట్లాడుతున్నట్లు స్పెయిన్ రవాణా శాఖ మంత్రి చెప్పారు. క్షతగాతులను మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నట్లు 2013లో శాంటియాగో డి కంపోస్ట్ పరిధిలో హై స్పీడ్ రైళ్లు పట్టాలు తప్పడంతో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి పైగా